తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బాలభారతి విద్యాసంస్థలు తమ 50వ స్వర్ణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. ఈ వేడుకల్లో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జ్ఞాపకాలను పంచుకున్నారు. విద్యాసంస్థల చైర్మన్ వైవి ప్రభాకర్ కాసేపు వారితో సరదాగా గడిపి వారి జ్ఞాపకాలను చెప్పారు. 50 ఏళ్ల కిందట తమ తండ్రి ఏలూరి సూర్యప్రకాశరావు స్థాపించి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండే విధంగా బాలభారతి విద్యాసంస్థ స్థాపించారని అన్నారు. భారతీయ విద్యాసంస్థ నిడదవోలు పట్టణంలో ఒక బ్రాండ్గా నిలిచిందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి కృషి పట్టుదలతో విద్యాబోధన చేస్తే జీవితంలో ఎంతగానో ఎదుగుతారని వారు ఆకాంక్షించారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాలభారతి స్కూల్ నిడదవోలు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ యొక్క బాలభారతి యొక్క విద్యాసంస్థ స్థాపించి 50 సంవత్సరాలు కావస్తున్నది. 1975వ సంవత్సరంలో కీర్తిశేషులు మా నాన్నగారు ఈ విద్యాసంస్థను స్థాపించి నాకు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క విద్యాసంస్థని నా కంటి పాపలా చూసుకుంటూ నేడు 50వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నాను. అంతేకాకుండా నేడు గోల్డెన్ జూబ్లీకి వచ్చిన ఈ యొక్క ఫంక్షన్ని ఇంతకుముందు కూడా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా జస్టిస్ బిఎస్ఐ స్వామి గారు, డిఐజీ పోలీస్ కాంతారావు గారు, మిగిలాంటి చాలా మంది ప్రముఖులతోటి ఈ యొక్క బాలభారతి యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది. అదే నాటికి నేటికి అదే ఉత్సాహంతో ఈ యొక్క బాలభారతి విద్యాసంస్థని ఇంకా మున్ముందు